హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా జాబ్ అప్డేట్స్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టోటల్గా 10,954 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపడితే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే భూభారతి చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పాలనా అధికారి పోస్టులను మంజూరు చేసింది. మొత్తం 10,954 జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. జీపీఓ జాబ్ చార్ట్ కూడా ఇటీవల ప్రకటించింది ప్రభుత్వం. గత సర్కార్ హయాంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ, వీఆర్ఓలలో అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకొని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట నిర్ణయించింది. సో ఇప్పుడు ఏదైతే ఈ వీఆర్ఓలను, వీఆర్ఏలను మళ్ళీ తీసుకుంటే గ్రూప్ 4లో మనకు వేకెన్సీస్ అనేది ఏర్పడుతుంది. సో దాని గురించి ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్గా ఉన్న వారి నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్స్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,000 మందికి అర్హతలు ఉన్నట్లు కూడా తెలిసింది. వీరికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్ చేయాలనేది ప్రభుత్వం భావించింది. సో కాగా ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే వీఆర్ఓ కావచ్చు, వీఆర్ఏలకు తమ పాత సర్వీసును అనేది వాళ్ళు కోల్పోతారు. సో ఇదే అంశం మీద వాళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తమ యొక్క పూర్తి సర్వీసును పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. సో దీంతోనే ప్రభుత్వం అనేది చాలా సీరియస్ కావడం జరిగింది. వీళ్ళని తీసుకోవడం అవసరమా లేదా అనేది ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టుగా దీంట్లో చూడవచ్చు. సర్వీస్ ఇష్యూస్ తో పాటు ఆయా శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ కావచ్చు, వీఆర్ఓలను తీసుకుంటే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయని, ఇది కొత్త సమస్యకు దారితీస్తుందని భావిస్తున్నది. దీంతో ప్రభుత్వం ఈ 10,954 పోస్టులను నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. సర్దుబాటు అయిన వీఆర్ఓలను, వీఆర్ఏలను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి బదులుగా జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరే జీపీఓలను కూడా రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. ఏదైతే మనకు జూనియర్ పంచాయతీ ఆఫీసర్ మనకు 3 years ప్రొబేషన్ పీరియడ్ అనేది దాంట్లో పెట్టడం జరిగింది కదా. సో అదే విధంగా తక్కువ శాలరీతో ప్రొబేషన్ పీరియడ్ అనేది ఎక్కువ పెట్టి ఈ గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా దీంట్లో చూడవచ్చు. సో నెక్స్ట్ సేమ్ అప్డేట్ మనకు జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు గ్రూప్ 1 వివాదాలు మనకి ఈరోజు వార్తల్లో నిలిచాయి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు గ్రూప్ 1 రద్దు చేసి మళ్ళీ కొత్తగా నిర్వహించాలని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత గారు డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. రాష్ట్రంలోని యువత నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వారి జీవితాలతో ఆడుకుంటున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. గ్రూప్ 1 నిర్వహణలో సర్కారు నిర్లక్ష్యం వహించిందని, దీనివల్ల వేలాది మంది భవిష్యత్తు అగాధంలో పడినట్టయిందని అన్నారు. సో ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆరోపించారు. సో అభ్యర్థుల ఆందోళనలు పరిగణలోకి తీసుకొని ఇప్పటికే నిర్వహించిన గ్రూప్ 1 రద్దు చేసి కొత్తగా మళ్ళీ పరీక్ష నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. సో ప్రధానంగా మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇష్యూ అనేది బయట బాగా నడుస్తుంది. మళ్ళీ పరీక్ష నిర్వహించడం అనేది సాధ్యం కాకపోవచ్చు కానీ రీఎవాల్యుయేషన్ అనేది తెలుగు మీడియం పేపర్లు చేయాలనేది ఒక డిమాండ్ అయితే బలంగా వినిపిస్తుంది. దాని మీదనే హైకోర్టు స్టే కూడా విధించడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు పరీక్ష మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే జీవో నంబర్ 29 ఉందో దాన్ని కొట్టివేసి జీవో నంబర్ 55 ప్రకారం మెయిన్స్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కూడా సేమ్ ఇదే విధంగా గ్రూప్ నియామకాలపై సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు కాంట్రాక్ట్ వాళ్ళను ప్రభుత్వం తొలగించింది కదా. ఏదైతే 6,729 మంది వీళ్ళు రిటైర్ అయ్యి కాంట్రాక్ట్ పద్ధతిలో మళ్ళీ అదే శాఖలో పనిచేస్తున్నారు. వీళ్ళందరిలో మళ్ళీ 2,000 మందిని తీసుకునేందుకు హెచ్ఓడీలు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఒత్తిడి చేస్తున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. తొలగించిన రిటైర్ సిబ్బంది కోసం విభాగాధిపతుల పట్టు కొత్త వారికి అవకాశాలు ఇవ్వరా, నిరుద్యోగుల అసంతృప్తి అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్యోగ విరమణ తర్వాత కూడా కాంట్రాక్ట్ పద్ధతుల్లో ప్రభుత్వ విభాగాల్లో ఏళ్లుగా తిష్ట వేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించినా కూడా విభాగాధిపతులు మాత్రం వారిలో కొందరిని తీసుకోవాలని పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది. అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా వివిధ స్థాయిల్లో కొనసాగుతున్న 6,728 మందిని తొలగిస్తూ రేవంత్ రెడ్డి సర్కారు ఇటీవల నిర్ణయం తీసుకుంది. వీరిలో 2,000 మందిని మళ్ళీ బ్యాక్ తీసుకోవడానికి ఒత్తిళ్లు వస్తున్నట్టుగా మనం దీంట్లో చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే విభాగాధిపతులు దీనికోసం చక్రం తిప్పుతున్నారట. కొన్ని కీలక కార్యదర్శులు పట్టుబట్టి కూర్చోవడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తొలగించిన వారి స్థానంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇప్పటికే మనకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గారిని కూడా ప్రభుత్వం మళ్ళీ తీసుకోవడం జరిగింది. సో ఆయనకున్న అనుభవం దృష్ట్యా ఆయన మాత్రం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు తొలగించిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగులు కార్పొరేషన్లు, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, పురపాలక శాఖ, పరిశ్రమల శాఖల్లో ఎక్కువగా ఉన్నారట. అదేవిధంగా పురపాలక శాఖలో 177 మందిని, పరిశ్రమల శాఖలో 179 మందిని ఇటీవల తొలగించడం జరిగింది. సో వీరిలో 2,000 మందిని మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి ఒత్తిళ్లు వస్తున్నట్టుగా దీంట్లో మనం చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఎస్జిటి పదోన్నతుల జోక్యానికి హైకోర్టు నిరాకరణ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఇచ్చారు. సో దీంట్లో చూసినట్లయితే ఎస్జిటిల ప్రమోషన్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎస్జిటిలకు పదోన్నతుల ద్వారా ఎంత నిష్పత్తిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించాలనేది ప్రభుత్వం యొక్క విధానపరమైన
నిర్ణయాన్ని తేల్చి చెప్పింది. దీంట్లో మేము జోక్యం చేసుకోలేమని కూడా తీర్పునివ్వడం జరిగింది. విధాన నిర్ణయాల్లో కోర్టుల జోక్యానికి ఆస్కారం తక్కువ అని చెప్పింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో 1999 నాటి జీవో 108ని అమలు చేయడం అనేది అన్యాయం అంటూ కిరణ్ కుమార్ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ పి శ్యామ్ కోషి అదేవిధంగా జస్టిస్ ఎస్ నరసింహరావులతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారించి ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎస్జిటి టీచర్లకు పదోన్నతులు ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి దేవేష్ వర్మ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుగా విరుద్ధంగా జరుగుతున్నాయనేది న్యాయవాది వాదించారు. సో ఏదైతే ఎస్జిటిల నుండి స్కూల్ అసిస్టెంట్కు 20% మాత్రమే తీసుకొని మిగతా 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేది ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో దానికి విరుద్ధంగా తెలంగాణలో జరుగుతుందనేది ఈ కేసు యొక్క ప్రధానమైన అంశం. దీంట్లో జోక్యం చేసుకోలేమని చెప్పేసి హైకోర్టు మనకి ఇక్కడ తీర్పునివ్వడం జరిగింది. సో ఇవి అండి మనకి ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.